ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు రంగారావు గారు నిజంగానే చరిత్ర అంతా వీణ చరిత్ర గురించి చెప్పారు. చాలా సంతోషం, అందరు సభ్యులు కూడా తెలుసుకున్నారు. మరి సభ్యులు కోరుకున్నట్లుగానే నిజంగానే మరి పనస చెట్టు ఆ వస్తువుని తయారు చేయడానికి 30 సంవత్సరాలు చెట్టు అవుతానే కట్ అవుతానే ఆ వుడ్ అయితేనే పనికొస్తుంది అధ్యక్ష. అది కూడా మేము పరిశీలించాము. మరి అడవి శాఖను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో వారి సౌజన్యంతో మేము డిస్కషన్ కూడా చేశాము అధ్యక్ష. అదేవిధంగా కళాకారులకు కావాల్సిన చెట్టును పెంచుటకు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాము అధ్యక్ష. వారితో డిస్కస్ చేశాము, ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరి సభ్యులు అడిగినట్లుగా బొబ్బలి చీరల గురించి అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా అన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే చేనేత వస్త్రాలు మరి అన్నిటికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ దానికి కూడా ఓపీ కింద కూడా ప్రమోట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా టూల్స్ అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా టూల్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ వర్క్షాప్స్ కూడా మేము పెట్టాము. వర్క్షాప్స్లో కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. అదే కాకుండా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త డిజైన్స్ కూడా ఇవ్వటానికి కొత్త డిజైన్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మన మేడం గారు మ్యూజిక్ కాలేజ్ గురించి అడిగారు. ఖచ్చితంగా దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి గారు కూడా ఆర్టిజన్స్కి ప్రాధాన్యత ఇవ్వమని కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా 10 కోట్ల రూపాయలు హ్యాండీక్రాఫ్ట్స్ కోసం శాంక్షన్ చేశారు. అది తిరుపతిలో అది ఆగిపోయింది. మళ్ళీ మేము పరిశీలించి దాన్ని కూడా మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా డిపార్ట్మెంట్తో మరొకసారి కూడా రివ్యూ చేసుకొని ఖచ్చితంగా మరి సోదరులు ఇంకో విషయం కూడా అడిగారు అధ్యక్ష. ఇతర రాష్ట్రాల నుంచి పనస చెక్క వుడ్డును తీసుకొచ్చి ప్రస్తుతానికి కళాకారులకు అందజేయమన్నారు. ఖచ్చితంగా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడున్న సభ్యులందరికీ కూడా అనేక హస్తకళాకారులు సారు హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. మరి నిన్నటి రోజు మన ముఖ్యమంత్రి గారును మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ట్యాబ్ ఇచ్చారు. మేము కూడా ఈ బనానా ఫైబర్స్తో ఈ బ్యాగ్ అందరికీ అందజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అందరూ ఆర్టిజన్స్ హ్యాండీక్రాఫ్ట్స్ అందరూ ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ సార్ ఎం సెక్షన్లో అన్నీ చేర్చాం సార్. 200 ml సార్. మేడం సార్ రాలేదని ఎవరన్నా ఎమ్మెల్యేలు సార్ నిన్న నేను అనౌన్స్ చేశాను ఈ సభలో. చేశాం సార్. ఎం సెక్షన్లో పైన పెట్టాం. సెక్షన్లో ఉన్నాయి తీసుకోమని అనౌన్స్ చేశాను. అవును సార్. అనౌన్స్ చేసిన తర్వాత కూడా రాలేదని మీరు కామెంట్ చేయడం మంచిది కాదు. ఓకే మా చెప్పమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఖచ్చితంగా అందరూ సభ్యులందరికీ ఉన్నాయి పైన సెక్షన్లో ఉన్నాయి, వెళ్ళండి. ఎందుకు రాలేదండి చూడమ్మా, చెక్ చేయండి అమ్మా, చెక్ చేయండి ఒకసారి. అధ్యక్ష మీరే నిన్న అనౌన్స్ చేశారు అధ్యక్ష. పైన ఎం సెక్షన్లో పెట్టాం, ఇక్కడికి తెప్పిమంటే తెప్పిస్తాం అధ్యక్ష. లేదు చూడండి, ఇదిగో అధ్యక్ష. సరే చెక్ చేద్దామండి. సరే అధ్యక్ష. ఆల్రెడీ మా వచ్చే నాకు తెలుసు, ఎందుకు ఇవ్వలేదు. ఓకే థ్యాంక్ యూ అమ్మా. సరే సార్. అధ్యక్ష అందరూ ఆర్టిజన్స్ అందరూ ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అధ్యక్ష. బొబ్బులి చీరలో ప్రమోట్ చేయాలి మీరు. ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చేనేతలందరినీ ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఖచ్చితంగా ఆల్రెడీ సోదరు చెప్పినట్లు లేపాక్షి షోరూమ్స్ కూడా మరికొన్ని కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. అదేవిధంగా లేపాక్షి షాప్స్ కూడా రెన్యువేషన్ కూడా చేస్తున్నాము అధ్యక్ష. ఓకే థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యుల్ని మరి బొబ్బిలికి ఆహ్వానిస్తున్నానమ్మా. మీరు వస్తే ఆ కళ ఎంత గొప్ప